Good afternoon, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Experts, Hyderabad and Vijayawada. ఎవరైతే గ్రూప్ 1 సాధించి ఆర్డీఓ, డిఎస్పీ, సిటిఓ, మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్ డిఎస్పీ, రిజిస్ట్రార్ లాంటి ఉన్నతమైనటువంటి రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి ఇది కరెక్ట్‌గా ఇది రైట్ టైం అనమాట గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆగస్టు చివరిలో ఉన్నాం. మనం సెప్టెంబర్ రాబోతుంది. సో మనకి డిసెంబర్ నాటికి నోటిఫికేషన్స్ 2 రాష్ట్రాల్లో వచ్చే అవకాశాలున్నాయి. నవంబర్, డిసెంబర్ కని పక్కా గట్టిగా వినిపిస్తున్నాం. సో ఈ సందర్భంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది కాబట్టి, ఆలోగా మనం నోటిఫికేషన్ వచ్చినా చదివితే గ్రూప్ 1 రాదు. ఇప్పటి నుంచే మనం గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచే మీరు ఈ కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే కోచింగ్ తీసుకోండి. ఆఫ్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తాం గ్రూప్ 1కి. మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ ఇస్తాం. ఆల్రెడీ లాస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, లాస్ట్ రాసి ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మళ్ళా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాయండి. మెంటర్‌షిప్ తీసుకోండి. చాలా తక్కువ అఫోర్డబుల్ ఫీస్ ఆఫర్‌లోనే ఉంది ఇప్పుడు. సో ఇది కరెక్ట్ టైం అనమాట. రైట్ టైం ఇది కోచింగ్ తీసుకోవడానికి, మీ ప్రిపరేషన్‌కి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి కనీసం మీరు 2-3 పేపర్లు కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మీరు రేస్‌లో ఉన్నట్టు. అట్‌లీస్ట్ 3 పేపర్స్ కంప్లీట్ అయితే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది నోటిఫికేషన్ వచ్చి. అవి కూడా ఇప్పుడు మనం ఈ కంప్లీట్ చేసే పేపర్‌లు ఏవైతే ప్రిలిమ్స్‌లో పనికొస్తాయో ఆ పేపర్‌లే కంప్లీట్ చేస్తాం కాబట్టి అటు ప్రిలిమ్స్ కూడా మీకు ఈజీగా అవుతుంది. ఈ స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 2 వచ్చేస్తాయి ఒకేసారి. కాబట్టి ఇది కరెక్ట్ టైము. అందుకే సివిల్స్ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్‌గా వాళ్ళు టచ్‌లో ఉంటారు కాబట్టి, ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉంటారు కాబట్టి, వాళ్ళకి గ్రూప్ 1 గురించి పెద్దగా టెన్షన్ ఉండదు. అందుకే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చినాక వెంటనే ఇప్పటి నుంచే అన్నీ రెడీగా ఉంటారు కాబట్టి, వాళ్ళు వెంటనే రాసేసి సక్సెస్ అయ్యి మంచి ర్యాంక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో, అందుకని ఎస్పెషల్లీ గ్రూప్ 1 కోసం పెక్యులర్‌గా గ్రూప్ 1 కోసం ఉన్నటువంటి వాళ్ళు మీరైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇంటి దగ్గర ఉండైనా స్టార్ట్ చేయండి పర్లేదు. అలా అవకాశం లేదు, అలా స్టార్ట్ చేయడానికి కుదరదు. ఏదైనా వర్క్ చేసుకునేవాళ్ళు, వర్కింగ్ పీపుల్, ప్రైవేట్ జాబులు, చిన్న చిన్న జాబ్స్, చిన్న బిజినెస్ చేసుకునేటటువంటి వాళ్ళు అయితే మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అవ్వండి. లేదా ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తాం అందులో జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. చిన్నగా రోజుకి ఒక క్వెషన్ నేర్చుకున్నా, రోజుకి ఒక చిన్న టాపిక్ చదివి, ఒక చిన్న క్వెషన్‌కి ఆన్సర్ రాసుకున్నా గాని ఖచ్చితంగా గ్రూప్ 1 రేస్‌లో ఉంటాం. మీకు చిన్న కథ చెప్తాను. గ్రూప్ 1కి సివిల్స్ లాంటి వాటిలో సక్సెస్ అవ్వాలంటే ఈ రైటింగ్ ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి. ఎక్కువ మంది 99.99% మంది రైటింగ్ ప్రాక్టీస్ చేయరనమాట. ఊరికే చదువుకుంటూ స్టడీ హాల్‌లో కూర్చొని రోజుల తరబడి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో, దానివల్ల వర్కౌట్ అవ్వదు మనకి. మీరు ఖచ్చితంగా రోజు ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి. రాసింది కరెక్టా కాదా అని చెప్పి మీకు మంచి గైడ్, మెంటర్ దగ్గర లేదా మీ టీచర్ దగ్గర, మనం ఎక్స్‌పర్ట్‌ల దగ్గర మాలాంటి గ్రూప్ 1 సివిల్స్ ఎక్స్‌పర్ట్స్ దగ్గర మీరు అది చూపించుకొని ఇది రాసేది కరెక్టే కదా! రండి మా దగ్గర కూర్చోండి పిల్లలు ఇప్పుడు. రాబోయే గ్రూప్ 1 కోసం ఎంతమంది ఇప్పుడు రాస్తూ నా దగ్గర కరెక్షన్ చేయించుకుంటారు. either ఆన్‌లైన్‌లోనో, అదేవిధంగా ఆఫ్‌లైన్‌లోనో మా ఇన్‌స్టిట్యూట్‌లో. సో, ఇట్లా మీరు కరెక్షన్ చేయించుకొని చూసుకోవాలనమాట. కొత్త వాళ్ళైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా ఏం చదవాలి అని క్లాసెస్‌లో మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కరెక్ట్‌గా రైట్ టైము గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది కరెక్ట్ రైట్ టైము. ఇప్పుడు గాని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా గ్రూప్ 1 మీరు సాధిస్తారు. అప్పటికప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వందల మంది గుంపులు గుంపులుగా వస్తుంటారు. కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మనం చాలా మందికి నేను అదే ఎప్పటినుంచో చెప్తుంటాను. మీరు గతంలో నా పాత వీడియోలు చాలా చూడండి. వీటి మీద చాలా వీడియోలు చేస్తున్నాను ఇలాగ. సో, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలంటే ఇదే రైట్ టైమ్. స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. సక్సెస్ అవ్వండి. ఆర్‌డీఓలుగా, డీఎస్‌పీలు, సిటీఓలు, మున్సిపల్ కమిషనర్ లాంటి ఉన్నత ఉద్యోగాలు రావాలంటే ఇప్పటి నుంచే మీరు మెంటర్‌షిప్‌లో అయినా జాయిన్ అవ్వండి. ఆన్‌లైన్ క్లాసెస్ అయినా తీసుకోండి. లేదా ఆఫ్‌లైన్ అయినా రండి. లేదా ఇవేవీ లేదనుకుంటే మేము ఇంటి దగ్గరే చదువుకోగలుగుతాం అనుకుంటే ఇంటి దగ్గర ఉండే చదువుకొని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మొత్తం మీద గ్రూప్ 1 అధికారులు అవ్వండి. 2 రాష్ట్రాల్లోనూ నోటిఫికేషన్స్ రెడీగా అవుతున్నాయి. మాకు అందినటువంటి సమాచారం ప్రకారం. ఓకే. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఆల్ ద బెస్ట్. ఇంకేమన్నా ఉన్నా ఆ నంబర్‌లకి కాల్ చేయండి. ఆ నంబర్‌లకి కాల్ చేసి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అడిగి తెలుసుకోవచ్చు. ఓకే. రైట్. థాంక్ యూ.